వెల్కమ్ టు ఏ న్యూస్. మంచిర్యాల జిల్లా దశాబ్దాల కళ నెరవేరే సమయం మాత్రం ఆసన్నమైంది. మనం చూసుకోవచ్చు, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీలో ఉన్నటువంటి నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభానికి మాత్రం సిద్ధంగా ఉంది. అధునాతన సౌకర్యాలతో 460 పడకల ఆసుపత్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఇకపై మంచిర్యాల ప్రజలకు ఉండదు. సుమారు 500 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్, దానికి అనుసంధానంగా రూపుదిద్దుకున్న నూతన ఆసుపత్రి భవనం జిల్లా వైద్య ఆరోగ్య రంగాన్నే మలుపు తిప్పబోతుంది. ఈ నూతన ఆసుపత్రి మెడికల్ కాలేజ్కు అనుసంధానంగా పనిచేయనుంది. దీనివల్ల అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన మెడికల్ ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు స్థానిక పేద మధ్యతరగతి ప్రజలకు 24 గంటలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర చికిత్సల కోసం, ఆపరేషన్ల కోసం హైదరాబాద్ లాంటి మహానగరాలకు పరుగులు తీయాల్సిన తిప్పలు ఇక తప్పనున్నాయి. త్వరలోనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చేతుల మీదుగా ఈ భవనం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నూతన ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కూడా కొండంత అభయం లభించినట్లే. అయితే ఈ మంచిర్యాల జిల్లా మెడికల్ కాలేజీ మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం కేసీఆర్ తెలంగాణలో ఉన్న జిల్లా కేంద్రాలలో మాత్రం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కేటాయించారు. అప్పుడు ప్రారంభమైన ఈ మెడికల్ కాలేజీతో పాటు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కాబోతుంది. త్వరలోనే ఈ ఆసుపత్రి మాత్రం ప్రారంభం కానుంది. అయితే ఆసుపత్రి ప్రారంభమైతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మంచిర్యాల జిల్లా కానీ, మంచిర్యాల పక్కన ఉన్నటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఎక్కువ పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, గిరిజనులు ఉంటారు. కాబట్టి ఈ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం కీలకం కాబోతుంది. అయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఎప్పుడూ లేని, ఈ మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు లేని విధంగా మాత్రం ఐసీయూలతో పాటు ప్రత్యేకంగా 7 ఆపరేషన్ థియేటర్లను మాత్రం అధునాతన పరికరాలతో నిర్మించారు. ఈ ఆపరేషన్ థియేటర్లకు అనుసంధానంగా కూడా ప్రత్యేకమైన ఒక ఐసీయూను కూడా ఏర్పాటు చేశారు. అన్ని వ్యాధులకు సరిపడే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా గదులను కూడా నిర్మించారు. అయితే పేద మధ్య తరగతి ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన రూములు కేటాయించారు. వాటికి మాత్రం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అది సింగిల్ బెడ్తో పాటు డబుల్ బెడ్లు కూడా ఇక్కడ ఈ ఆసుపత్రిలో నిర్మించడం జరిగింది. అంటే మొత్తానికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా మాత్రం ఈ మంచిర్యాలలో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. సమయంతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.